వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా గోపిరెడ్డి గారు ఈ విషయాల్లో ఆయన స్పందించి ఆయన తెలుసుకొని కూడా ఆ రోజు మాట్లాడటం జరిగింది. మీ అందరికీ తెలుసు. వాస్తవంగా 70 సంవత్సరాల నా జీవితంలో ఎక్కడ కూడా ఒకరి సొమ్ము ₹1 తిందామనే ఆలోచన కానీ, ఏదో ప్రభుత్వ సొమ్ము తీసుకుందని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ కూటమి నాయకులు చెప్తున్న పరిస్థితి ఇవన్నీ చాలా దారుణం. ఎక్కడ తప్పు చేయలేదు, చేయను కూడా. ఆ అవసరం నాకు లేదు. ఎందుకంటే ఈరోజు మీరందరికీ తెలుసు, ఎక్కడ నేను నా పేరు కానీ, నా మీద ఆరోపణ కేసు పెట్టడం కానీ ప్రభుత్వం వారు ఎక్కడా చేయలే. ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా నా పేరు కానీ, నా విధానం కానీ చెప్పలా. మేము తీసుకెళ్ళి మేము కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని అన్ని విధాల సీటింగ్ చేసింది మమ్మల్ని వాళ్ళు చేశారు. మేము మోసపోయిన వల్ల మేము కంప్లైంట్ ఇచ్చింది, మేము ఆ కాగితాలు ఇచ్చింది. అయితే దాంట్లో కూడా నాకు సంబంధం లేదు. ఆ అగ్రిమెంటు నాకు సంబంధం లేదు. అందులో నేను ఎక్కడ కూడా నా పాత్ర లేదు. అందులో ఎక్కడ రెవెన్యూ వాళ్ళు నా పేరు, నా మీద కంప్లైంట్ ఇవ్వలేదు. నా పేరు రెవెన్యూ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలే. సీటింగ్ చేసిన వాళ్ళు రైతుల మీద వాళ్ళు కేసు పెట్టారు, కంప్లైంట్ ఇచ్చారు. నా మీద కంప్లైంటే లేదు. కానీ కావాలని రాజకీయ కోణంలో ఎక్కడ దొరకడు, ఇందులో ఏదో విధంగా ఆయన పేరు అందులో చేర్చాలనే ఉద్దేశంగా నన్ను అనేక విధాలుగా ఇబ్బందికి గురి చేయటం జరిగింది. ఇక్కడ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం రెండు ఒకటే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్థాయిలో మరి వాళ్ళు నా మీద మాట్లాడటం అనేది మరి ఎంతవరకు మరి మనం చెప్పాలి అనేది మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా మరి నేను తెలంగాణలో ఆంధ్రాలో దోసుకున్నానని ఆయన చెబుతున్నారు. ఆయన ప్రభుత్వమే ఆంధ్రాలో దోసుకుని తెలంగాణ దోసుకోవడానికి వెళ్ళాడని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు కూడా జైలుకు దాకపోయారు. మీరు కూడా మరి మిమ్మల్ని మేము అలా మాట్లాడితే మీరు మా స్థాయిలో మేము మాట్లాడలేకపోయాం. మరి నేనైతే మీరేమైనా తీసుకున్నారేమో నాకు తెలియదు, కానీ మేమైతే అట్టాటి ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ కూడా మేము వాటి ఎక్కడ కూడా ఉంటే మీరు తీసుకోండి అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.